హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మార్కెట్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండ్ అట్ ద సేమ్ టైం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ లైక్ చేసి అట్ ద సేమ్ టైం పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మీకు నచ్చిన పాయింట్ ఏదైతే ఉందో అది కమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈరోజు మనకి నిఫ్టీ యొక్క ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ప్లాన్ చేద్దాం. సో ఏ లెవెల్స్ని చూడాలి, ఏ లెవెల్స్ని కన్సిడర్ చేసుకోవాలి, ఏ లెవెల్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలనే దాని గురించి కూడా క్లియర్ కట్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వీడియోలో స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ గురించి డిస్కస్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి నిన్న 60,102.05 ఎగ్జాక్ట్లీ మనకి కొత్త ఆల్ టైమ్ అయితే క్రియేట్ చేసింది. నిన్నటి మార్కెట్తో మనం కంపేర్ చేసుకుంటే నిన్నటి మార్కెట్లో మనం క్లియర్గా నిన్నటి మార్నింగ్ ప్రీ మార్కెట్ వీడియోలో క్లియర్గా చెప్పా మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంటే ఎక్కువ ట్రేడ్స్ కోసం ప్లాన్ చేయొద్దు, బికాజ్ ఎందుకంటే ఎక్కువగా సెల్లింగ్ జరిగే ఛాన్స్ ఉంటుందని ఎగ్జాక్ట్ ద సేమ్ పాయింట్ ఈరోజు మార్కెట్లో అదే అయితే కనబడింది. కొత్త ఆల్ టైమ్ ఎప్పుడైతే క్రియేట్ చేసిందో, సెకండ్ టైం ఎప్పుడైతే స్వీప్ అవుట్ చేసిందో, ఎప్పుడైతే దాన్ని స్వీప్ చేసిందో దాని మార్కెట్ స్ట్రాంగ్గా పడ్డా మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. ఎట్ ద సేమ్ టైం ఈరోజు మనకు వచ్చిన జీడిపి యొక్క డేటా ఏదైతే ఉందో, జీడిపి డేటా యొక్క ఫియర్ వల్ల జీడిపి ఏ రకంగా వస్తుందో ఒక ఫియర్ని క్రియేట్ చేయడం వల్ల మార్కెట్లో మేజర్లీ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఫినాన్షియల్ సెక్టర్స్ స్ట్రాంగ్గా పడిపోవడం కూడా మనం క్లియర్లీ చూసాం. అదే ఇంపాక్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనబడింది, అదే ఇంపాక్ట్ మనకి ఫిన్ నిఫ్టీలో కనబడింది, నిఫ్టీలో కనబడింది అండ్ అట్ ద సేమ్ టైం సెన్సెక్స్లో కూడా కనబడింది. సో బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ నిన్న 60,102.05 ఓపెన్ అయ్యి ఎగ్జాక్ట్లీ 71.35 పాయింట్స్ అయితే నెగిటివ్లో పడి ఎగ్జాక్ట్లీ మనకి 59,681.35 అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. సో నిన్నటి మార్కెట్ని బేస్ చేసుకుని ఈరోజు మార్కెట్లో ఉండే పాసిబిలిటీస్ ఏంటి అంటే, మరలా చెప్తాను, ఏదైతే నిన్న మనకి మార్కెట్లో ఒక కొత్త ఆల్టమైన్ క్రియేట్ అయింది కాబట్టి నేను దాన్ని డిలీట్ చేస్తున్నాను. ఏదైతే పాత ఆల్టమైన్ డిలీట్ చేసి కొత్త ఆల్టమైన్ చూపిస్తాను ఎగ్జాక్ట్లీ 60,114.05. సో మన లైవ్ని చూసే వాళ్ళకైతే మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో ఈరోజు మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎందుకు అనేది నేను నిజంగా చెప్తాను అండ్ పాజిటివ్స్ కూడా ఉన్నాయి, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం 59,787 ఎప్పుడైతే బేస్ తీసుకుంటుందో, మరలా చెప్తున్నాను బేస్ తీసుకోవాలి, బ్రేక్ కాదు, బేస్ తీసుకోవాలి. బేస్ తీసుకుంటే 59,787.55 లెవెల్ ఒక స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా అయితే చూస్తున్నాను. నిన్న కూడా ఇదే లెవెల్ని చూసాను, ఈరోజు కూడా ఇదే లెవెల్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా అయితే చూస్తూ ఉన్నాను. ఎందుకంటే నిన్న మనకి రెసిస్టెన్స్గా సస్టైన్ అయింది, ఈరోజు మనకి ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ని ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేసి దీన్ని సపోర్ట్గా యాక్ట్ చేస్తుందో దెన్ నేను మార్కెట్ని పాజిటివ్గా చూడడం అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇఫ్ ఇట్ కేన్స్ ఇది బ్రేక్ అయితే డెఫినెట్లీ నేను చూసే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 59,949. నిన్న మార్కెట్లో ఈ పర్టికులర్ పాయింట్ని ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరిగిందో మార్కెట్ పూర్తిగా ఫాలో అవడం కూడా మనం క్లియర్లీ అబ్జర్వ్ చేశాం కాబట్టి నేను మేజర్ లెవెల్గా 59,949.75 లెవెల్ని ఒక స్ట్రాంగెస్ట్ లెవెల్గా అయితే చూస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డెఫినెట్గా చూసుకోవాల్సిన లెవెల్ అయితే మాత్రం మనకి నియరెస్ట్గా ఉన్న 59,504 ఏదైతే ఉందో ఈ 504 లెవెల్ని స్ట్రాంగ్గా సపోర్ట్గా అయితే కన్సిడర్ చేసుకోండి. 59,500 అవ్వచ్చు, 426 మధ్యలో ఒక రివర్సల్ అయితే ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. పాజిటివ్స్ మాట్లాడతాం, అట్ ద సేమ్ టైం నెగిటివ్స్ కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం నిఫ్టీ గురించి వస్తే నిఫ్టీ మనకి నిన్న ఎగ్జాక్ట్లీ 25,320.80 అయితే ఓపెన్ అవడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ 27.20 పాయింట్స్ అయితే మార్కెట్ ఫాల్ అయ్యి ఎగ్జాక్ట్లీ 26,175.75 అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్ ద బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే జరిగిందో ఈరోజు నిఫ్టీలో కూడా అదే జరిగింది, రైట్? ఈ రోజు కూడా నిఫ్టీలో నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. మార్కెట్స్ నిన్న మనకి మార్కెట్ ఎట్లా అయితే పడిందో, ఏ రకంగా అయితే పడిందో ఈరోజు మార్కెట్ని అదే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిన్న అదే వీడియోలో ప్రీ మార్కెట్ వీడియోలో క్లియర్గా చెప్పాను, కొత్త ఆల్ టైమ్ హైస్ని క్రియేట్ చేస్తే మార్కెట్ ఫాల్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే ఫ్రెష్ బయర్స్ రావడానికి కొంచెం ఫియర్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో మనం పాత ఆల్ టైమ్ హైని డిలీట్ చేస్తా ఉన్నాను. నిన్న క్రియేట్ అయిన కొత్త ఆల్ టైమ్ హై వచ్చేసి 26,325.80. సో ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినెట్గా చూసే లెవెల్ అయితే మాత్రం 26,273. ఎందుకు 273? నిన్న ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుని ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరిగిందో దెన్ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ ఫాల్ అయితే చూసాము. సో ఒకవేళ ఈరోజు నేను చూస్తే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా 26,273.25 లెవెల్ని ఒక స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా అయితే చూస్తాను. ఎందుకు? ఈరోజు మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి మ్యాక్సిమం మూమెంటం వస్తే ఫస్ట్ హాఫ్లో వచ్చి తర్వాత మార్కెట్ సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. సో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను 26,139.60 మనం నిన్న ప్రీ మార్కెట్ వీడియో చూసే వాళ్ళకైతే నేను చెప్పేది క్లియర్గా అర్థమవుతుంది. 26,139 లెవెల్ ఒక స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా అయితే చూస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ డౌన్ చేస్తేనే కానీ నేను మార్కెట్లో సెల్లింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు.
ఎందుకనేది నేను చెప్తాను. ఎందుకు పాజిటివ్స్ ఎక్కువగా ఉన్నాయి నెగెటివ్ కంటే. సో, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లెవెల్స్ గురించి మాట్లాడేసుకుందాం. సో, 26,139.60 లెవెల్ ఉందా? ఈ లెవెల్ దగ్గర నుంచి నేను మార్కెట్‌లో ఒక స్ట్రాంగెస్ట్ బౌన్స్ బ్యాక్‌నైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అండ్ అదే విధంగా సెన్సెక్స్ గురించి మాట్లాడితే సెన్సెక్స్ వచ్చేసి మనకి 86,065.95 అయితే ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. 64 పాయింట్స్ నియర్లీ 65 పాయింట్స్ ఫాల్ జరిగి ఎగ్జాక్ట్‌లీ 85,641.90కి అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. మనకి సేమ్ ఏ రకంగా అయితే మార్కెట్‌లో మనం బ్యాంక్ నిఫ్టీని చూసామో నిఫ్టీ కూడా అదే తీరులో చూడమనే చెప్తాను. సో, ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినిట్‌గా చూసే లెవెల్ ఏదైనా ఉందంటే మాత్రం 85,711.35 లెవెల్ ఉంది చూసారా? ఈ లెవెల్ నుంచి ఒక స్ట్రాంగెస్ట్ నేను ఇక్కడ రివర్సల్‌ని కాకుండా ఇక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్‌ని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నాను. బికాస్ ఆఫ్ జీడీపీ పాజిటివ్స్ అని చెప్పాను కదా! పాజిటివ్స్ వల్ల నేను మార్కెట్‌ని 85,711.35 లెవెల్ నుంచి ఒక మార్కెట్‌లో ఒక బౌన్స్ బ్యాక్‌ని అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నాను. ఒకవేళ ఈ లెవెల్‌ని బౌన్స్ బ్యాక్ అయితే డెఫినిట్‌గా రివర్సల్ ఎక్స్‌పెక్ట్ చేసేది మాత్రం 85,940.24 లెవెల్ అయితే చూస్తున్నాను. ఈరోజు మార్కెట్‌లో మాక్సిమం నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఆల్ టైమ్ హైస్‌ని మరలా టచ్ చేసే ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నాను. బికాస్ మేజర్‌లీ మనకొచ్చిన న్యూస్ ప్రకారం జీడీపీ వచ్చేసి లాస్ట్ 6 క్వార్టర్స్‌తో కంపేర్ చేసుకుంటే నిన్న వచ్చిన జీడీపీ డేటా వచ్చేసి ఆల్మోస్ట్ 8.2% అయితే గెయిన్ అయింది. లాస్ట్ 6 క్వార్టర్స్‌తో కంపేర్ చేసుకుంటే హ్యూజ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్‌తో మనం కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ మనకి 5.6% మాత్రమే ఉండేది. బట్ నిన్న వచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే మనకి 8.2% గెయిన్ అవ్వడం మార్కెట్‌లో ఫ్రెష్ బయర్స్‌ని తీసుకురావడానికి, ఫ్రెష్ బయర్స్‌ని ఆకర్షించడానికి అంటారు కదా! అలా అట్రాక్ట్ చేయడానికి ఇది ఒక మేజర్ పాయింట్‌గానే కన్సిడర్ చేసుకోవచ్చు. దట్స్ వై నేను మార్కెట్‌లో కొంచెం పాజిటివ్‌గానే చూస్తా ఉన్నాను. రైట్? ఒకవేళ లెవెల్స్ గురించి చూస్తే ఈ 2 లెవెల్స్ ఒకవేళ మార్కెట్‌లో నెగెటివ్స్ కూడా ఉన్నాయి. ఫాల్ వస్తే మాత్రం డెఫినిట్‌గా చూసే లెవెల్ 85,469.79 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ నుంచి ఒక రివర్సల్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మాక్సిమం మార్కెట్ ఇక్కడ నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఒకవేళ ఎక్స్‌పెక్ట్ చేస్తే ఒకవేళ మనం అనుకున్న దానికంటే బ్రేక్ డౌన్ జరిగితే మాత్రం నేను చూసేది మరలా 85,169 కాకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మేజర్‌గా అబ్జర్వ్ చేస్తున్న లెవెల్ అయితే మాత్రం పాజిటివ్‌గానే చూస్తాను. దానికి రీజన్స్ ఉన్నాయి. దాని రీజన్స్ గురించి మాట్లాడదాం. బట్ జోన్స్ అయితే డ్రా చేసుకోండి. 85,169 అండ్ 980 లెవెల్ నుంచి మరొక రివర్సల్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తా. రైట్? సో, ఇక్కడ వరకు లెవెల్స్ గురించి మాట్లాడి ఇప్పుడు మనం పాజిటివ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడాల్సింది రైట్ బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఫినాన్షియల్ సెక్టర్. ఎందుకు బ్యాంకింగ్ సెక్టర్, ఫినాన్షియల్ సెక్టర్? బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఫినాన్షియల్ సెక్టర్‌లో జీడీపీ డేటా ఎప్పుడైతే రిలీజ్ అవ్వకముందు మార్కెట్‌లో హ్యూజ్ ఫియర్‌నెస్ అయితే క్రియేట్ అయింది. ఆల్ టైమ్ హైస్ దగ్గర క్లియర్‌లీ మార్కెట్ నిన్న కూడా చెప్పాను నేను క్లియర్‌గా. ఆల్ టైమ్ హైస్ దగ్గర ఎప్పుడైతే టచ్ చేసిందో, స్వీప్ జరిగిందో మార్కెట్‌లో హ్యూజ్ ఫాల్‌ని చూసాం. ఆ హ్యూజ్ ఫాల్‌ని నేను స్పెసిఫిక్‌గా చెప్పనవసరం లేదు. మార్కెట్ ఎంత స్ట్రాంగ్‌గా పడిందో నేను స్పెసిఫిక్‌గా మీకు కౌంట్ చేసి అయితే చెప్పనవసరం లేదనుకుంటా. సో, రోజు మార్కెట్‌ని చూసేవాళ్ళైతే నేను చెప్పేది అర్థమవ్వచ్చు. సో, ఈరోజు మార్కెట్‌లో పాజిటివ్స్ గురించి మాట్లాడితే మేజర్‌లీ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్‌గా క్లోజింగ్ అవ్వడం చూసాము. ఎట్ ద సేమ్ టైమ్ బ్యాంక్ నిఫ్టీస్ ఆల్ టైమ్ హైస్ కొత్త ఆల్ టైమ్ హైస్‌ని క్రియేట్ చేసి మార్కెట్ ఫాల్ అయింది. బట్ ఇక్కడ ఒక విషయం మీరు గమనిస్తే ఫాల్ అవ్వడాన్ని పక్కన పెడితే కొత్త ఆల్ టైమ్ హైని క్రియేట్ చేశారు. సో, మార్కెట్‌లో ఫ్రెష్ బయర్స్ రావడానికి, ఫ్రెష్ బయర్స్ అట్రాక్ట్ చేయడానికి ఇది ఒక మేజర్ పాయింట్‌గానే కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ స్ట్రాంగ్ జీడీపీ డేటా 5.6% నుంచి రైట్ స్ట్రాంగ్‌లీ 8.2% గెయిన్ అవ్వడం. లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే అండ్ లాస్ట్ 6 క్వార్టర్స్‌తో కంపేర్ చేస్తే హై జీడీపీ డేటాను రిలీజ్ చేయడం. ఇది మార్కెట్స్‌లో కొత్త బయర్స్ రావడానికి ఒక అట్రాక్టివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మేజర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మేజర్ స్టాక్స్ వచ్చేసి కొన్ని స్టాక్స్ లైక్ టాటా మోటార్స్ అవ్వచ్చు, మారుతి సుజుకి అవ్వచ్చు. నిన్నటి ప్రీ మార్కెట్‌లో నేను చెప్పాను ఆటోమొబైల్ సెక్టర్ పాజిటివ్‌గా ఉందని చెప్పేసి. అదే ఇంపాక్ట్ నిన్నటి మార్కెట్‌లో కూడా కనబడింది. ఈరోజు మార్కెట్‌లో కూడా నేను పాజిటివ్‌గా చూడడానికి ఇది ఒక మేజర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. టాటా మోటార్స్ అవ్వచ్చు, మారుతి సుజుకి అవ్వచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ అల్ట్రాటెక్ సిమెంట్ కూడా మార్కెట్స్ పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఒకసారి వెళ్లి మీరు చెక్‌ఔట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ నెగెటివ్స్ గురించి మాట్లాడితే నిన్న ఏదైతే చెప్పానో ఆల్ టైమ్ హైస్ దగ్గర నుంచి ఫాలో అవుతుంది. ఆల్ టైమ్ హైస్ దగ్గర స్ట్రాంగ్ సెల్లింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా! ఎగ్జాక్ట్‌లీ మార్కెట్‌లో అదే జరిగింది. సో, మార్కెట్‌లో ఫ్రెష్ బయర్స్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా సెల్లింగ్ కూడా జరుగుతా ఉంటుంది కాబట్టి 2 పర్స్పెక్టివ్‌లో చూడడం మనకి డెఫినెట్‌లీ ఒక సేఫెస్ట్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. సో, ఈరోజు మార్కెట్‌లో పాజిటివ్స్‌తో పాటు నెగెటివ్స్‌లో చూసుకుంటే ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎట్ ద సేమ్ టైమ్ నిన్నటి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్ టైమ్ హైస్ దగ్గర స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్స్ అయితే జరిగాయి. రైట్? అది బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, ఫిన్ నిఫ్టీ అవ్వచ్చు, నిఫ్టీ అవ్వచ్చు, సెన్సెక్స్ అవ్వచ్చు, మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నిట్లో కూడా మనకి స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్స్ అయితే జరిగాయి. అండ్ మేజర్‌లీ బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఫినాన్షియల్ సెక్టార్స్‌లో స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే జరిగింది. అదే ఇంపాక్ట్ నిన్న బ్యాంక్ నిఫ్టీ పూర్తిగా పడిపోవడానికి అవ్వచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ నిఫ్టీ అవ్వచ్చు అండ్ సెన్సెక్స్ ఆల్సో మేజర్‌లీ పడిపోవడానికి గల మేజర్ కారణం వచ్చేసి మేజర్ స్టాక్స్ మేజర్ వెయిటేజ్ అయిన హెచ్‌డిఎఫ్‌సి అవ్వచ్చు, ఐసీఐసీఐ అవ్వచ్చు. ఈ అన్ని స్టాక్స్ ఫాల్ అవ్వడం వల్ల మార్కెట్‌లో నేను ఈరోజు కూడా కొంత నెగెటివ్‌గా చూడడానికి ఇది ఒక పాయింట్ అని చెప్పుకోవచ్చు. రైట్? అండ్ అట్ ద సేమ్ టైమ్
నిన్నటి మార్కెట్‌లో మనకి బజాజ్ ఫినాన్స్ వచ్చేసి 1.7% అయితే ఫాల్ అయింది. సన్ ఫార్మా వచ్చేసి 1.2%. సన్ ఫార్మా వచ్చేసి 1.2% అవ్వచ్చు. ఇండస్ఇండ్ బ్యాంక్ ఆల్సో కూడా మార్కెట్‌లో స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే అంటే స్ట్రాంగ్ ఫాల్ వచ్చి క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడి వరకు నేను చెప్పింది ఓన్లీ నా పర్స్పెక్టివ్ కాదు. ఇది నేను న్యూస్‌ని అబ్జర్వ్ చేసి చెప్పిన పాయింట్సే. సో, డెఫినెట్‌లీ స్టాక్స్ లిస్ట్ చెప్పేటప్పుడు కొంచెం నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకొక మేజర్ న్యూస్ ఏదైనా ఉంది అంటే మాత్రం జీడీపీ స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల మీరు సరిగ్గా వినాలి ఇక్కడ. జీడీపీ స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల మార్కెట్స్‌కి మార్కెట్‌లో ఆర్‌బీఐ రేట్ కట్స్ ఏదైతే అనుకుంటున్నామో ఆర్‌బీఐ రేట్ కట్స్‌కి కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని. ఎందుకు? స్ట్రాంగ్ జీడీపీ డేటా రిలీజ్ అయింది. మార్కెట్‌లో ఫినాన్షియల్స్ అన్నీ స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో, ఇప్పుడు రేట్ కట్స్ జరిగే ఛాన్సెస్ కొంచెం దగ్గరగా అంటే జరుగుతాయి. బట్ డెఫినెట్‌లీ కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మార్కెట్‌లో జీడీపీ పాజిటివ్‌గా ఉందంటే మార్కెట్‌ని పాజిటివ్‌గా చూసే వాళ్ళకైతే మాత్రం ఇది ఒక నెగెటివ్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. సో, డెఫినెట్‌లీ ఇది కన్సిడర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈరోజు కొన్ని స్ట్రాంగ్ స్టాక్స్ గురించి మాట్లాడితే స్ట్రాంగ్ స్టాక్స్ వచ్చేస్తే మనకి అల్ట్రాటెక్ సిమెంట్. నిన్న కూడా నేను క్లియర్‌లీ చెప్పాను. ఆటోమొబైల్ సెక్టర్ అవ్వచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ మేజర్‌లీ వచ్చేసి ఆటోమొబైల్ సెక్టర్, ఫార్మా సెక్టర్స్ పాజిటివ్‌గా ఉన్నాయని చెప్పేసి ఎగ్జాక్ట్‌లీ ఈరోజు కూడా నేను అదే చెప్తున్నాను. నిన్నట్లో మనకి అల్ట్రాటెక్ సిమెంట్ 6% అయితే గెయిన్ అయితే చూసాము. టాటా మోటార్స్ వచ్చేసి 1.88%, మారుతి సుజుకి 1.42%, భారత్ ఎలక్ట్రానిక్స్ బెల్ వచ్చేసి 1.28% అండ్ ఎయిథర్ మోటార్స్ వచ్చేసి 1.16% అయితే గెయిన్ అయితే చూసాము. మీరు గమనిస్తే అల్ట్రాటెక్ సిమెంట్‌ని నెగ్లెక్ట్ చేస్తే టాటా మోటార్స్, మారుతి సుజుకి, భారత్ ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు అండ్ ఎయిథర్ మోటార్స్ కూడా అన్ని ఆటోమొబైల్ సెక్టార్‌కి సంబంధించినవే. అండ్ అట్ ద సేమ్ టైమ్ లూజర్స్‌లోకి వచ్చేసరికి మనకి మేజర్‌లీ చూసేసరికి మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది 2.67% అయితే ఫాల్ అయితే చూసింది. అండ్ ఇండిగో వచ్చేసి ఏవియేషన్‌లోకి వచ్చి ఇండిగో వచ్చేసరికి 2.19%, బజాజ్ ఫినాన్షియల్ సెక్టార్స్‌కి వచ్చేసరికి 1.71% ఫాల్, సన్ ఫార్మా వచ్చేసి 1.23% ఫాల్ అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్ వచ్చి 0.89% ఫాల్. మీరు గమనిస్తే ఆటోమొబైల్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ సెక్టార్స్ అన్నీ కూడా పాజిటివ్‌గా ఉన్న హెల్త్ కేర్ సెక్టార్, ఏవియేషన్, ఫినాన్షియల్ సెక్టార్స్ అండ్ ఫార్మా సెక్టార్స్ అన్నీ కూడా నెగెటివ్‌గా కూడా ఉన్నాయి. సో, మార్కెట్స్‌లో పాజిటివ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్స్‌లో నెగెటివ్స్ కూడా ఉన్నాయి. సో, అట్ ద సేమ్ టైమ్ మీరు చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే లెవెల్స్‌తో పాటు ఫండమెంటల్స్ ఆర్ న్యూసెస్‌ని అబ్జర్వ్ చేసి నేను చెప్పిన పాయింట్స్ అన్నిటిని ఒకసారి మీరు చెక్‌ఔట్ చేసి, రీచెక్ చేసి నేను చెప్పిన పాయింట్స్ మీకు నిజంగా అనిపిస్తుంటే, నిజంగా మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తుంటే కింద కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఆల్మోస్ట్ 50-60 మెంబర్స్ చూస్తున్నారు. బట్ కమెంట్ చేయట్లేదు. మీరు కమెంట్ చేస్తే రాబోయే రోజుల్లో ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక బూస్టప్‌లో అయితే ఉంటుంది. అరే! ఇంతమంది చూస్తున్నారు. వాళ్ళ యొక్క ఒపీనియన్స్ చెప్తా ఉన్నారు కాబట్టి డెఫినెట్‌లీ ఇంకా మంచి న్యూసెస్‌ని తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో, డెఫినెట్‌లీ చూసేవాళ్ళు సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇక్కడ నేను ఎటువంటి స్క్రీన్‌ని జస్ట్ ఆన్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి గల ఒకటే రీజన్ అంటే ప్రీ మార్కెట్‌ని ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్‌గా ఎట్ ద సేమ్ టైమ్ తక్కువ టైంలో చెప్పడానికి ఒకే ఒక మోటోతో సహా ఇక్కడ ఎక్కువ ఎడిటర్స్ ఏమీ లేరు. సో, వీలైనంత వరకు వినండి. విని మీకు నిజంగా నచ్చితే సపోర్ట్ చేయండి. ఈరోజు నేను చూస్తాను ఎంతమంది కమెంట్ చేస్తారనేది. మీ కమెంట్ రేపటి వీడియోకి బూస్టప్‌నైతే తీసుకొస్తుంది. ఇది మీరు మర్చిపోవద్దు. అండ్ అట్ ద సేమ్ టైమ్ గోల్డ్ గురించి మాట్లాడితే నిన్నటి మార్కెట్‌లో మనం ఆల్మోస్ట్ 5 ఎంట్రీస్‌ని కన్సిడర్ చేస్తే 5 ఎంట్రీస్‌లో మనకి బిట్‌కాయిన్‌లో స్టాప్ లాస్ హిట్ అయింది తప్ప మిగిలిన అన్ని ఎంట్రీస్‌లో కూడా గోల్డ్‌లో అవ్వచ్చు, ఇథేరియంలో అవ్వచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ జీబీపీ అవ్వచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ జపనీస్ యెన్‌లో అవ్వచ్చు. మోస్ట్‌లీ అన్నింట్లో కూడా టాప్ ప్రాఫిట్స్ అయితే కనపడ్డాయి మనకి. బికాస్ ఆఫ్ ఎందుకంటే మనం బిట్‌కాయిన్‌లో కొంచెం మన అనాలిసిస్ తప్పవ్వచ్చు ఆర్ మన లెవెల్స్‌లో మనం కొంచెం మిస్టేక్స్ చేయడం. మనం 2 అనాలిసిస్ అండ్ 2 ఎంట్రీస్‌ని ఫైండ్ ఔట్ చేస్తే 2 ఎంట్రీస్ స్టాప్ లాస్ హిట్ అయ్యాయి. బట్ ఎక్సెప్ట్ బీటీసీని వదిలేస్తే గోల్డ్ స్పాట్ అవ్వచ్చు, ఇథేరియం అవ్వచ్చు, జీబీపీ అవ్వచ్చు అండ్ జపనీస్ యెన్‌లో కూడా మనం చూసిన ఎంట్రీస్ అన్నీ కూడా పాజిటివ్‌గా ఉంటాయి. రికార్డ్ చేసే టైంకి ఒక ఎంట్రీ నడుస్తుంది. బట్ ఈ ఎంట్రీ మేము తీసుకోలేదు. బికాజ్ ఎందుకంటే ఇది ఫియర్. లాస్ట్ ట్రేడ్ ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో తర్వాత ట్రేడ్ ఇక్కడ మనకి ఎక్కడైతే నెగెటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుందో ఒక ఫియర్‌నెస్‌తో ఈ ఎంట్రీ అయితే ఫైండ్ ఔట్ చేయలేదు. ఇదొక పర్స్పెక్టివ్ మాత్రమే. ఇదైతే ఎంట్రీ అయితే కన్సిడర్ చేసుకోలేదు. నేను రికార్డ్ చేసే టైంకి ఇది ఎంట్రీ ఇంకా నడుస్తుంది. సో, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఇది ఒక టచ్ అయితే ఇది నేను అప్లోడ్ చేసే టైంకి ఇది ఒకవేళ టచ్ అయితే డెఫినెట్‌లీ మర్చిపోవద్దు నాకు కామెంట్ చేయడం. ఈ విషయం మర్చిపోవద్దు. గోల్డ్ స్పాట్ గురించి నేను వెయిట్ చేస్తాను. ఎవరైనా పూర్తిగా చూసేవాళ్ళైతే ఇది ఒకవేళ టచ్ అయితే నాకు డెఫినెట్‌లీ కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. సో, లెవెల్స్‌ని డ్రా చేసుకోండి. గోల్డ్ స్పాట్స్ గురించి నేను ఎక్కువగా లెవెల్స్ ఏం చెప్పదలుచుకోవట్లేదు. గోల్డ్ స్పాట్స్ లెవెల్స్ ఇక్కడే నేను క్లియర్‌లీ కనిపిస్తుంది. ఒకసారి మీరు చెక్‌ఔట్ చేసుకోవచ్చు. నేను ఏ పర్స్పెక్టివ్‌లో డ్రా చేస్తాను, ఏ పర్స్పెక్టివ్‌లో ఎంట్రీస్ ఉంటున్నాయనేది క్లియర్‌లీ అక్కడ నేను పెడతా ఉన్నాను. ఒకసారి మీరు చెక్‌ఔట్ చేసుకోండి. మనం బిట్‌కాయిన్‌లో వదిలేస్తే మిగిలిన అన్ని ఎంట్రీస్‌లో కూడా టార్గెట్స్ హిట్ అవుతున్నాయి. మోస్ట్‌లీ బిట్‌కాయిన్‌ని నెగ్లెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్‌గా ఏమి ఓపెన్‌లో లేవు. ఎట్ ద సేమ్ టైమ్
మనకి హ్యూజ్ మొమెంటమ్ ఏమీ జరగట్లేదు. అండ్ ఫెడ్ రేట్ కట్స్ ఏవైతే ఉన్నాయో ఫెడ్ రేట్ కట్స్ యొక్క ఫియర్ వల్ల గోల్డ్ అంత స్ట్రాంగ్‌గా అయితే మూవ్ అవ్వట్లేదు. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే స్ట్రాంగ్‌గా మూవ్ అవ్వట్లేదు. మేజర్‌లీ ఫ్యూచర్‌లో ఇది జరగొచ్చు. ఎందుకంటే డిసెంబర్‌లో డెఫినెట్‌లీ ఫెడ్ రేట్ కట్స్ ఒకవేళ జరిగితే దెన్ డెఫినెట్‌లీ గోల్డ్‌లో ఒక ఫాల్ అయితే చూడొచ్చు. నిన్న ఒక చిన్న మిస్టేక్ చేసిన. నేను రివర్స్‌లో చెప్పాను. ఐ హోప్ రైట్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చెప్పడం వల్ల కొంచెం రైట్ ఆ మిస్టేక్ అయితే జరిగింది. సో, డెఫినెట్‌లీ ఆ మిస్టేక్ అయితే జరగనివ్వను. సో, ఎక్కడి వరకు వీడియో మీరు నిజంగా చూసారంటే నిజంగా నేను చెప్పిన టాపిక్స్ అండ్ నేను చెప్పిన పాయింట్స్, నేను చెప్పిన లెవెల్స్, నేను చెప్పిన జోన్స్, నేను చెప్పిన న్యూస్ మీకు నిజంగా ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి. ఎట్ ద సేమ్ టైమ్ కమెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి వాళ్ళని కూడా కమెంట్ చేయమని చెప్పండి. డెఫినెట్‌లీ రోజులో ఒక 10 కమెంట్స్ వచ్చినా సరే రాబోయే రోజుల్లో అరే! మన వాళ్ళు చూస్తున్నారని ఒక బూస్టప్ అయితే వస్తుంది. చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. చూస్తున్నారు కమెంట్ చేయట్లేదు. కమెంట్ చేయడానికి ట్రై చేయండి. కమెంట్ చేస్తే ఈ ఛానల్‌ని నిజంగానే బూస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. డెఫినెట్‌లీ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొన్ని కొత్త వీడియోస్, ఇంకొన్ని కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి కూడా ఒక బూస్టప్‌లో అయితే ఉంటుంది. రైట్? సో, రేపటి ప్రీ మార్కెట్ వీడియోలో కలుద్దాం. ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైర్ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. రేపటి ప్రీ మార్కెట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. హ్యాపీ ట్రేడింగ్ అండ్ జై హింద్.